ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్ఐఎల్టీపీని నిలిపివేయాలని కోరుతూ బీజేపీ నాయకులు గౌరవనీయ గవర్నర్కు మెమో సమర్పించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు ప్రెస్ మీట్. తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు. హెచ్ఐఎల్టీపీని నిలిపివేయాలని కోరుతూ బీజేపీ నాయకులు గౌరవనీయ గవర్నర్కు మెమో సమర్పించారు. ఈరోజు తెలంగాణ గవర్నర్ శ్రీ విశ్వదేవ్ వర్మ గారిని భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధి మండలి వారిని కలవడం జరిగింది. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్, అదేవిధంగా అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీస్ అనేటువంటి ఒక గౌతమ్ రావు గారు, వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్ గారు, మా ఒక పార్టీ జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి గారు, మేమంతా కూడా గవర్నర్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించే భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్కి అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్కు అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు పెట్టారు. చాలా విషయాలు మాట్లాడినారు. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్టు ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు?
ఎవరు అన్ఫిట్? మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు. రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే. హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు, గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు. రైతులకు 7 గంటలు 6 గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు ప్రెస్ మీట్. ఎవరన్నా మా బోటి వాళ్ళు ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది వైఎస్ఆర్సీపీ చేసే అల్లరి తప్ప ఇంకోటి కాదంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. 13-18 నెంబరు మార్టూరు నుంచి గవర్నమెంట్ క్షేత్రం నుంచి బయటకు వచ్చింది. అవి కొనమంటే కొనరు. అది ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆయన ఇప్పుడు పండించే పంటంతా ఇత్తనాలకు వెళ్లాల్సిందే తప్ప తినడానికి తిండికి పనికి వచ్చేయలేదు అని చెప్తారు. ఎవరిచ్చారా ఇత్తనాలు? ప్రభుత్వం ఇచ్చిందే కదా. బీపీటీలు 27-16 అంతా తిండి పనికి వచ్చేదే. ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా, వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు. దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు. ఇవాళ ఆ రైతులంక చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కబులు కేసిన వాళ్ళు, 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండేవాళ్ళు ఐరాన్ పడిపోతున్నారు. ఈ ఐరాన్ చూసి మీ ఓటు వాళ్ళతో ఇదంతా ప్రభుత్వానికి తెలియజేస్తాను, ఇప్పుడన్నా జాగ్రత్త పడతారేమోనండి. గోదావరి మనకి కృష్ణా జిల్లాలో 160 రైస్ మిల్లు ఉన్నాయి. 160లో 72 రైస్ మిల్లుకే డ్రైయర్లు ఉన్నాయి. ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు, అత్యవసర కోతలకు వస్తున్నప్పుడు డ్రైయర్ ఉన్న మిల్లుకే ఆ వడ్డీ వెళ్తాయి. దాంతోపాటు ఈ 72తో పాటు ఇంకొక 10 మిల్లులకి, వీటిలోనే 10 మిల్లులకి డబల్ బాయిలర్లు ఉన్నాయి కనుక కొంత లెక్క. గోదావరి జిల్లాలో అయితే ప్రతి మిల్లుకి బాయిలర్ ఉంటుంది. దానికి కెపాసిటీ ఇప్పచ్చు. అక్కడి నుంచి ధాన్యము ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటికి పంపించే పరిస్థితి ఉన్నాయి. అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద బసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు. ఏమాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్లే, నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుంటుంది ఊళ్ళల్లో గొడ్డొచ్చిన ఎలా బిడ్డొచ్చిన అంటారు. వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా, ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాలు పాలైపోతుంది. ఉల్లి, మిర్చి, పత్తి ఒక్కటి కాదు, అన్ని రకాలుగా రైతాంగం అంతా ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టబడింది. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలో పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో హోటల్ యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. వివరాలకు వెళ్తే తిరుపతిలోని కపిల తీర్థం సమీపంలో ఉన్న 2 హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం అందుకున్న హోటల్ నిర్వాహకులు అప్రమత్తమై పోలీసులకు ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయం, రైల్వే స్టేషన్ కూడా అలాగే ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఇప్పుడు కూడా పోలీసులు విస్తృత తనిఖీ చేపట్టారు. ఇప్పుడు మళ్లీ హోటళ్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఇది ఆకతాయి పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస సంఘటనల నేపథ్యంలో ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. బాబా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. జై తెలంగాణ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పార్టీ తరపున పోటీ చేయబోయే నాయకులను బలపరిచేందుకు వచ్చిన నేతలు కాంగ్రెస్ లోపాలను ఎత్తిచూపారు. బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే సూచనలు వెలువడ్డాయి. సమిష్టి కృషితో విజయాలు సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ ఐక్యతే స్థానిక ఎన్నికల విజయానికి కీలకమని పేర్కొన్నారు. అంతర్గత విభేదాలు దూరంగా ఉంచి పోటీదారులు ఒకే దిశగా పయనించాలన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే శాసనసభ ఎన్నికలకు దారిని సౌఫల్యం చేస్తాయని చెప్పారు. మొదలైంది. ఎందుకంటే
మరి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాన కూడా మనం మాట్లాడుకోవాలా, ఎవరిని నిలబెట్టాలా, ఏకాభిప్రాయంగా ముందుకు రావాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా మాట్లాడుకోవడానికి మరి కొంత సమయం పట్టింది కాబట్టి కొంత ఆలస్యంగా మనము సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీరు అన్నట్టుగా నిజంగా కూడా మరి సర్పంచ్ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. గ్రామంలో ఏ పని జరగాలన్నా కూడా సర్పంచ్ ప్రధానం, మొట్టమొదటి పౌరుడు. కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కానీ మాలాంటి వాళ్ళగా ఎవరైనా పోయినా కూడా మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం ఎవరి దగ్గర పోతామంటే ఫస్ట్ సర్పంచ్ దగ్గర. కాబట్టి అటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం తప్పకుండా మీరందరూ మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే మెజారిటీ సర్పంచ్లు మనం గెలవబోతామన్నాను అంటే స్పష్టంగా అర్థమవుతోందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మేము ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఉన్నాం. గ్రామంలో మేము ఒక్కరినే సర్పంచ్ క్యాండిడేట్ పెట్టుకుంటున్నాం, వారిని గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనది 3వ విడతలో ఉంది సర్పంచ్ ఎన్నిక. మరి 3వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. 17వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేదానంటే కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా మరి ఈ 15 రోజులు మనకున్నటువంటి పనులన్నీ కూడా పక్కకి పెడదాం. కోతలు ఉండే మొన్నటి వరకు, కానీ కోతలు కూడా అయిపోయినాయి. మరి పక్కకు పెట్టి మన క్యాండిడేట్ ఒక గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా గ్రామంలో మరి ఇండివిజువల్ అంటే ఒక క్యాండిడేట్ రాకపోయినట్టయితే మన మండల్ టీం కూడా ఆ గ్రామాలకు తిరిగి ఏకాభిప్రాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పడుతుంది. మరి వాళ్ళకి క్యాండిడేట్లు దొరకలేదు ఎక్కడ కూడా. మనం చాలా స్ట్రాంగ్గా ఉన్న, బలంగా ఉన్న గ్రామాల్లో మరి అందుకనే ఈ రోజు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోటీతత్వం ఎక్కువ ఉంది. చాలా మంది నాయకులు ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం. మరి రిజర్వేషన్ అనుకూలంగా కలిసి వస్తుంది కాబట్టి మాకు సర్పంచ్ చేయండి, మాకు వడ్డబల్లి అని చెప్పి అడుగుతున్నారు. అడగడంలో ఇక్కడ కూడా పొరపాటు లేదు, తప్పకుండా అడగాల్సిందే. ఎందుకంటే కష్టపడేటువంటి వాళ్ళు మాకు అవకాశం వస్తుంది ఇవ్వండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదు. కానీ పార్టీకి కట్టుబడి కష్టపడి అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళని గెలిపే ధ్యేయంగా ఉండేటువంటి వారిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మరి 3-4 క్యాండిడేట్లు ఉంటే ఒక క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేసుకొని ఇంకొక క్యాండిడేట్ వెంటనే ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేరు కాబట్టి మనలోనే తీసుకుపోయి. మెదక్ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. మనోరాబాద్ రైతు వేదికలో జరుగుతున్న నామినేషన్లను కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. 8 మండలాల్లో ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఆయన తెలిపారు. తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మనోరాబాద్, తూఫ్రాన్, చేగుంట, నార్సింగ్ మండలాల్లో కార్యక్రమం కొనసాగుతుండగా మెదక్ డివిజన్ పరిధిలో మెదక్, రామయంపేట్, శంకరంపేట్, నిజాంపేట్ మండలాల్లో 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించినట్లు కలెక్టర్ వివరించారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసే వారు కుల ధృవీకరణ పత్రం లేదా ఫామ్ 3 సమర్పించాలని సూచించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామంటూ అన్ని నియమాలను పాటించాలంటూ ప్రజలకు, అభ్యర్థులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. అది కూడా డేట్ టైం కరెక్ట్గా రాస్తారు. ఒక్కొక్కరికి ఒకటి రాసుకుంటున్నారు. వాళ్ళు 2-3 నామినేషన్స్ వేస్తే జిరాక్స్ డిస్ట్రిక్ట్ 1+2 రావాలా ఇస్తారు. నామినేషన్ ఇచ్చినాక వెరిఫై చేయడానికి 15-20 నిమిషాలు పడుతుంది. ఆ 15-20 నిమిషాల వరకు ముగ్గురు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్ ఒక్కైనా ఉంటాడు, ఆయనతో వచ్చిన ఇద్దరిని బయటికి పెట్టేయండి. వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా వెయిట్ చేస్తారు. క్యాండిడేట్ అవసరం ఉంటే పిలుచుకుంటారు. ఇప్పుడు కూడా నాకు క్రౌడ్ ఎక్కువ అవసరం లేదు. క్యాండిడేట్ ఒక్కైనా పెట్టండి, ఇద్దరు బయట వెయిట్ చేయండి. నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ సుమారుగా 6 మండలాలలో మనకి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ ప్రక్రియ
27th రోజు మనకు స్టార్ట్ కావడం జరిగింది. అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని ఈరోజు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఈ 6 మండలాల్లో కూడా స్క్రూటినీ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది. సో ఆ స్క్రూటినీ కూడా ఈరోజు మనం సక్సెస్ఫుల్గా అక్కడ కంప్లీట్ చేసుకుంటాం. సో అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి మనకి సెకండ్ ఫేజ్ నామినేషన్ చొప్పున 8 మండలాలలో మనకి ఈరోజు సెకండ్ ఫేజ్ నామినేషన్ జరుగుతూ ఉంది. సో మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, నార్సింగి మన తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో, అదేవిధంగా మెదక్, రామాయంపేట్, శంకరంపేట 6 మన నిజాంపేట, మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో. సో ఈ 8 మండలాలకు కూడా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇది 3 రోజుల వరకు ఉంటుంది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 days కూడా నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి అన్ని మండలాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా నామినేషన్స్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ముందుగానే మన రూల్స్ ప్రకారం ఏంటంటే నామినేషన్ వేసిన 1 day బిఫోరే వాళ్ళు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ అప్లై చేసుకొని తీసుకోవాలా. అదేవిధంగా వార్డ్ మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, పాత అకౌంట్లు నడవు, కొత్త అకౌంటే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైనా అకౌంట్ తేకపోతే కూడా వాళ్ళకి మనం నోటీస్ ఇస్తాము. సో ఎంత సాధ్యమైనంత త్వరలో వాళ్ళు తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరైతే నామినేషన్ ప్రక్రియ కోసం అకౌంట్ అప్లై చేసుకుంటారో మరి వాళ్ళకి కొత్త అకౌంట్ ఒకటే రోజులో ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తొందరగా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరికైనా నో డ్యూస్ ఉంటే కూడా ఆ నో డ్యూస్ని కూడా తొందరగా కూడా క్లియర్ చేసేసి వాళ్ళకి ఇమీడియట్గా కూడా నో డ్యూ సర్టిఫికెట్ ప్రపోజర్కి కానివ్వండి, క్యాండిడేట్ కానివ్వండి ఇవ్వమని కూడా పంచాయత్ సెక్రటరీస్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ సీట్స్లలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే కంపల్సరీగా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ కానివ్వండి, లేదంటే పార్ట్ 3లో డిక్లరేషన్ ఉంటుంది. సో మనకి నామినేషన్ పేపర్లోనే పార్ట్ 3 అని ఒక భాగం ఉంటుంది. సో దాంట్లో క్యాండిడేట్ నేను సో అండ్ సో క్యాస్ట్కి చెందిన వాడిని అనేసి డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లరేషన్ని గెస్టెడ్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్కి తగ్గకుండా సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంఆర్ఓస్కి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా డిప్యూటీ తహసీల్దార్స్ని కూడా మనం అందుబాటులో పెట్టడం జరిగింది. ఎవరెవరైతే నామినేషన్ పర్పస్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయినా లేట్ అయినా కానీ కూడా మీరు నామినేషన్ పేపర్లు ఉన్న ఆ ఫార్మేట్ ప్రకారం అప్లై చేస్తే ఇమీడియట్గా వెరిఫై చేసేసి సేమ్ డేనే వాళ్ళకి ఆ డిక్లరేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ లోపల వాళ్ళ డిక్లరేషన్ కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు కంపల్సరీగా సబ్మిట్. సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ గతంలో కలెక్టర్ని కలిసాం. అరటి ఒక టన్ను 8,000, 10,000 రూపాయలకు కొంటామన్నారు. ₹1 పెట్టి కొన్న పాపాన పోలేదు అని కుళ్ళిపోతున్నాయి, మాగిపోతున్నాయి పచ్చి సరుకు. ఇది రైతు కడుపు కోతకు గురి అవుతున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అడిగితే మాట్లాడేవారు లేరు, చివరికి పట్టించుకునేవారు లేరు. అరటికాయల తోటలోనే నాశనం అవుతున్నాయి. ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. అధికారులను కోరుతున్నా మీరు మా కష్టాన్ని కూడా విని ఓపిక లేకపోతే మీ ఇష్టం. వచ్చే రోజుల్లో రైతుల ఆగ్రహాన్ని స్పష్టంగా చూస్తారని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. మాట్లాడదామని గతంలో కలిసినాం 7,000, 10,000 కొంటామన్నారు. ₹1 పెట్టి కొన్న పాపాన పోలేదు. అన్ని కుళ్ళిపోతా ఉన్నాయి, మాగిపోతా ఉన్నాయి. పచ్చరికిది రైతు కడుపు కోతకు గురవుతా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అడిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చివరికి మేము పేపర్లు తీసుకుంటే మాకు పేపర్లు ఎందుకు, అరటికాయలు తీసుకొని లెక్కిమ్మంటా ఉన్నాం. ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారికి అరటికాయలు అంటే పట్టదు, లేకపోతే రైతు అంటే పట్టదు. కాబట్టి ఆయన గురించి ఆయన నిద్రపోతూ నటిస్తాడు. ముందు డబ్బులు ఇవ్వాలి. 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, డబ్బులు ఇవ్వండి ముందు. మీరు డబ్బులు లేవని చెప్పొద్దండి. పట్టించుకునే నాతులు లేడు. తోటలోనే కాయలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టించుకునే వాళ్ళు లేడు, అడిగితే చెప్పేవాళ్ళు లేడు. నేను మాడితే పంట బాగాలేదు, పంట బాగుందో బాగలేదు ఇప్పుడు చెప్తారే. హార్టికల్చర్ ఆఫీసర్లు సంవత్సరం అంతా ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు పంట చూడు రావాలి ఎవరు ఆఖరికి. అట్లా కలెక్టర్ గారు ఏదో డబ్బులు తెచ్చి కొనుక్కోవాలా, కొనుక్కోకపోతే ఎట్లా? ఏం చేస్తారు? అదే లూలు మాలుకో ఇంకొకరికైతే 99 పైసలకి భూములు అమ్మేస్తారే. 100 కోట్లు చేసేటివి. కనుక ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. వ్యవసాయ దండగనుకునే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. నేను అధికారులను కోరుతా ఉన్నా, మీరు మాకు కష్టాన్ని కూడా వినే ఓపిక లేకపోతే మీ ఇష్టం. వచ్చే రోజుల్లో రైతుల ఆగ్రహానికి మీరు స్పష్టంగా చూస్తారని చెప్తా ఉన్నాను. కనుక తక్షణం ఐఎమ్ డిమాండింగ్ దెమ్, అరటిని కొనాలి. మీరు అరటిని కొని తీరాల ప్రభుత్వమే. 10,000 తక్కువగా డబ్బులు ఇవ్వాలి.
అట్లాగే ధరల స్థిరీకరణ కోసం డబ్బులు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అంతెందుకు నష్టపోయిన రైతుకు ఎకరాకు నష్టపరిహారం కింద కనీసం 50,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైతును కూడా మీ అజెండాలో భాగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్లకు లొంగిపోవడం, దోచిపెట్టడం కాదు, రైతుకు కూడా రైతును పట్టించుకుని ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలే మీరు. మీకు ఏమాత్రం బాధగా ఉండదా? అవమానంగా తోచదా మీకు? ఎందుకంటే మీ దృష్టిలో రైతు లేడు. రైతును కాపాడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు కాపాడే పద్ధతి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కనుక్కోమని కూడా చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెచ్ఐఎల్టీపీని నిలిపివేయాలని కోరుతూ బీజేపీ నాయకులు గౌరవనీయ గవర్నర్ కు మెమో సమర్పించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు ప్రెస్ మీట్. తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.